హలో బుడీస్ అండ్ బుడంకాయస్, వెల్కమ్ టు రాధమ్మ కథలు. అయితే మనం ఇప్పటి వరకు బాలకాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కిష్కింధకాండ గురించి తెలుసుకుందాం. అయితే రామలక్ష్మణులు సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ ఋష్యముఖ పర్వతం దగ్గరికి వెళ్తారు. అయితే అక్కడ సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీద హనుమంతుడు, జామవంతుడు, అగంధుడితో కలిసి నివసిస్తూ ఉంటాడు. అయితే రామలక్ష్మణులని దూరం నుంచి చూసిన సుగ్రీవుడు భయపడతాడు. ఎందుకంటే వాలియే వాళ్ళని పంపించాడు తనని సంహరించటానికి అనేసి. సో అందుకని హనుమంతుడిని పంపిస్తాడు, వాళ్ళెవరో కనుక్కొని రమ్మని చెప్పి. అప్పుడు హనుమంతుడు మాయావేషంలో రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరములను అడుగుతాడు. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు తను సుగ్రీవుడి సహాయం కోసం వచ్చారు అని చెప్తాడు. అది నిజమేనని నమ్మి హనుమంతుడు వాళ్ళిద్దరిని సుగ్రీవుడి దగ్గరికి తీసుకొని వెళ్తారు. అప్పుడు సుగ్రీవుడు అడుగుతాడు, ఇంత దూరం తనని వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు అని. అప్పుడు రాముడు చెప్తాడు, తన భార్య సీతని రావణాసురుడు అనే రాక్షసుడు ఎత్తుకెళ్ళిపోయాడు అని, తన జాడ ఎక్కడా కనిపించలేదు అని, తనని వెతకడంలో తనకి సుగ్రీవుడి సహాయం కావాలి అని చెప్తాడు. అయితే సుగ్రీవుడు, నేను నీకు సహాయం చేస్తాను, కానీ నేనే ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాను అని చెప్తాడు. అయితే రాముడు అంటాడు, అయితే నీ కష్టం ఏమిటో చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను అంటాడు. అప్పుడు సుగ్రీవుడు కథ మొత్తం చెప్తాడు. నేను వాలి అన్నదమ్ములం, కిష్కింధ రాజ్యానికి రాజులం. అయితే వాలినే రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు, నేను తనకి అనుచరుడిగా ఉండేవాడిని. అయితే ఒకరోజు వాలి ఒక రాక్షసుని వెతుక్కుంటూ తనని సంహరించడానికి ఒక గుహలోకి ప్రవేశించాడు. అయితే 1 సంవత్సరం కాలం గడిచినా కూడా వాలి తిరిగి రాలేదు. నన్ను ఆ గుహకి కాపలాగా ఉంచాడు. అయితే ఎంత ఎదురు చూసినా రాకపోయేసరికి వాలి చనిపోయాడేమో అనుకున్నాం. ఎందుకంటే ఆ గుహలో నుంచి రక్తం ఏరులా పారసాగింది. అప్పుడు వాళ్ళందరికీ చాలా భయం వేసి ఆ గుహని ఒక పెద్ద బండరాయితో మూసివేశారు. అప్పుడు సుగ్రీవుడు ఇక చేసేదేమీ లేక కిష్కింధకి తిరిగి వచ్చి తనే రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. అయితే వాలి తిరిగి కిష్కింధ రాజ్యానికి మళ్ళీ వస్తాడు. ఆ రోజు జరిగిన యుద్ధంలో ఆ రాక్షసుని సంహరించడానికి 1 సంవత్సరం కాలం పట్టింది అని, మళ్ళీ తిరిగి రాబోతే ఆ గుహని ఎవరో పెద్ద రాయితో మూసివేసి ఉంచారు అని, తనకు రావడానికి వీలు కాలేదని చెప్తాడు. అయితే ఇదంతా సుగ్రీవుడే తన రాజ్యం కోసం చేశాడు అని అవమానిస్తాడు. అలా సుగ్రీవుణ్ణి బాధపెట్టి కిష్కింధ రాజ్యం నుంచి తరిమేస్తాడు. ఇలా సుగ్రీవుడు చాలా కష్టాల్లో ఉండి ఒక గుహలో వాలికి భయపడి నివసిస్తూ ఉన్నాను అని చెప్తాడు. అలాగే రాజ్యం తీసుకోవడమే కాకుండా సుగ్రీవుని భార్యని కూడా తన నుంచి దూరం చేశాడు అని సుగ్రీవుడు రాముడితో చెప్పాడు. అలా రాముడు అంతా విన్న తర్వాత సుగ్రీవునికి న్యాయం చేస్తాను అని, తనకి సహాయం చేస్తాను అని మాట ఇస్తాడు. అయితే రాముడు సుగ్రీవుడికి సహాయం చేశాడా లేదా తెలుసుకోవాలి అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రాధమ్మ కథలు. థ్యాంక్ యూ.